బ్రాండీలో పురుగుల మందు కలిపి కన్న కొడుకే ఇచ్చాడు తండ్రి. తెలియక తాగిన కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే కన్నుమూశాడు. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలికొడిమ గ్రామంలో చోటు చేసుకుంది. కలికొడిమ గ్రామానికి చెందిన ఆదూరి రాజేష్ సొంత మేనకోడల్ని 2014లో వివాహం చేసుకున్నారు. వారి ఇరువురికి ఓ కొడుకు ఒక కుమార్తె జన్మించారు. కొడుకు ఆదూరి నాగరాజు చిన్న చిత్కా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా ఆదూరి రాజేష్ కూడా ఏదో ఒక పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మద్యానికి బానిసయ్యారు. ఇద్దరు కలిసే కూర్చొని మద్యం తాగడం ప్రారంభించారు. తాగుతున్నటువంటి సమయంలో అభిప్రాయ విభేదాలు రావడం, అవి కాస్త ఘర్షణకు దారితీయడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ఏకంగా కన్న కొడుకునే మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు తండ్రి ఆదూరి రాజేష్. ఈ నేపథ్యంలోనే గత నెల 20వ తేదీన దీపావళి పండుగ సమయంలో బ్రాండీ తెచ్చానంటూ అందులో పురుగుల మందు కలిపి కన్న కొడుకు ఇచ్చాడు. అది తెలియక కన్న కొడుకు ఆదూరి నాగరాజు అది తాగడం, ఆ తర్వాత వాంతులు విరోచనాలు అవ్వడంతో తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యాడు. ఆఖరికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఆదూరి నాగరాజును ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అతన్ని బ్రతికించే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు. అయితే గత నెల అక్టోబర్ 31వ తేదీనే అతను చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆందోళన కుటుంబ సభ్యుల్లో నెలకొంది. అయితే మృతికి మునిపే ఆదూరి నాగరాజు తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయానంతా కూడా చెప్పడం జరిగింది. స్వయంగా పెద్దమ్మైనటువంటి మేరీతో పూర్తి విషయాలు కూడా పంచుకున్నాడు. ఇదొక విధంగా మరణ వాంగ్మూలంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. సో ఆ వాంగ్మూలంలో చాలా స్పష్టంగా తన చావుకు తన తండ్రి ఆదూరి రాజేషే కారణం అంటూ కూడా కుటుంబ సభ్యులకు చెప్పాడు నాగరాజు. వారిద్దరి మధ్య జరిగినటువంటి అభిప్రాయ విభేదాల వల్ల అవి కాస్త ఘర్షణకు దారితీయడం, తన తండ్రి తనను హత్య చేయాలని 2 సార్లు ప్రయత్నించినట్లు, ఒకసారి విఫలం కాగా మరొకసారి అది విజయవంతమైందని కూడా స్పష్టంగా మరణ వాంగ్మూలానికి అంటే మృతికి ముందే అటు మృతుడు నాగరాజు చాలా స్పష్టంగా కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం అందించాడు. మద్యం మత్తులో తనను హత్య చేయబోతున్నట్లు, ఆ తర్వాత పురుగుల మందు కలిపి మద్యం తాగించిన తర్వాత తాను పురుగుల మందులో కలిపినట్టు స్వయంగా తనతోనే తన తండ్రి ఆదూరి రాజేష్ చెప్పినట్లు నాగరాజు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి కుటుంబ సభ్యులు అటు మృతుడు నాగరాజు చావుకు సంబంధించినటువంటి ఆధారాలతో పాటు ఆ మరణ వాంగ్మూలాన్ని పోలీసులకు అందించారు. అక్టోబర్ 31న ఆదూరి నాగరాజు మృతి తర్వాత పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది మృతుడి పెద్దమ్మ మేరీ కుమారి ఫిర్యాదు మేరకు తల్లాడ పోలీసులు నిందితుడు ఆదూరి రాజేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అతనిపై మర్డర్ కేసు కూడా నమోదు చేశారు. గతంలోనే భార్యను కూడా హత్య చేసినటువంటి అభియోగాలు ఆదూరి రాజేష్పై ఉన్నాయి. ప్రస్తుతం కన్న కుమారుడు హత్యకు కారణమైనటువంటి ఆదూరి రాజేష్ను కూడా కఠినంగా శిక్షించాలని అటు మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇది వినోస్ నాయనరావుతో రిపోర్టర్ ఉదయ RTV ఖమ్మం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.